ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. ఎంజీ రావు గారు, గత మనం ఈ వారు స్టార్ట్ అయిన సెకండ్ వీక్ దగ్గర నుంచే ఎగ్జిట్ ప్లాన్ గురించి యుఎస్ ట్రై చేస్తుంది అనేది వచ్చింది మనకి. అయితే ఇప్పుడు మనం చూస్తుంటే ఇరాన్ దాటికి వీళ్ళు తట్టుకోలేక బయటకు వస్తున్నారు. అయితే 5 రోజులు వీళ్ళు సీజ్ ఫైర్ ప్రకటించారు. అంటే ఇది ఇలాగే మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందా సీజ్ ఫైర్ అనేది? ఎందుకంటే ఇరాన్ ఇప్పటికే చెప్తోంది మేము ఎటువంటి చర్చలు చేయలేదు అనేది. అంటే ఏ విధంగా ఎగ్జిట్ స్ట్రాటజీ ముందరకు వెళ్ళే అవకాశం ఉంది? ట్రంప్ యుద్ధం ఆగే అవకాశం ఏదైనా ఉందా? Yes, అండి. As far as my knowledge is concerned, as far as my understanding related to geopolitical situation of the Middle East, ఈ యుద్ధం ఆగదు. ఎందుకంటే ఎందుకు ఈ యుద్ధం ఆగదంటే ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యూనిలాటరల్లీ బయటకు వచ్చింది అంతే. ఇటు ఇరాన్ యాక్సెప్ట్ చేయలేదు, ఇజ్రాయెల్ యాక్సెప్ట్ చేయలేదు. ఇజ్రాయెల్ ఆల్రెడీ దాడులు చేస్తుంది. ఎస్ అండి. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ యుద్ధం ఆగదు. ఇంకా ఎటువంటి డీలు కుదిరే అవకాశాలు ప్రస్తుతం లేదు. ఎందుకంటే ఇరానియన్ ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంటు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రతినిధులు చెప్పేది ఏంటంటే మేము ఖైమోని ముస్తాబా ఖైమోనీతో కాకుండా ఇరాన్లో చాలా పెద్ద లీడర్స్తో మేము మాట్లాడడం డీల్ కుదురుతుంది అని చెప్తున్నారు. కానీ ఎస్ అండి, ఎవరైతే మేము ప్రతినిధి అని చెప్తున్నారో అదే ఇరానియన్ స్పీకరు క్వెలాపద్ ఏం చెప్తున్నాడంటే మహమ్మద్ క్వెలాపద్ నేను ఎటువంటి డిస్కషన్ చేయలేదు, అసలు ఇరాన్ అమెరికాతోనే మాట్లాడలేదు, అమెరికాయే పారిపోయింది, మేము గెలిచినామని ఇరాన్ చెప్తుంది. అంటే ఇరాన్ నాట్ యాక్సెప్టెడ్. అంటే ఇరాన్ యుద్ధం చేస్తూనే ఉంటుంది. ఇరాన్ ఇప్పటికీ అటాకులు చేస్తూనే ఉంది, గల్ఫ్ కంట్రీస్ మీద ఇజ్రాయెల్ మీద అటాకులు చేస్తూనే ఉంది అమెరికా బేస్లో. కాబట్టి అమెరికా ఒకటే విత్డ్రాల్ అయింది. ఇరాన్ యాక్సెప్ట్ చేయకపోతే యుద్ధం ఎక్కడ ఆగినట్టు? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇజ్రాయెల్ కూడా ఏమంటుంది, అమెరికా వెనక్కి వెళ్ళింది, మేము ఇంకా యుద్ధాన్ని విరమించలేదని బెంజమిన్ నెతన్యాహు చెప్తున్నారు. ఇంకా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం విరమించకపోతే అక్కడ యుద్ధం ఎక్కడ ఆగినట్టు? కాబట్టి యుద్ధం ఆగలేదు. ఇక మూడో విషయం ఏంటంటే ఇప్పుడు అమెరికా ప్రతినిధులు ఎవరో విట్కాఫ్, అదేవిధంగా ఈ డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జేరెడ్ కుష్నెర్ ఏం చెప్తున్నారు, మేమే డిస్కస్ చేస్తున్నాం, ఒక అద్భుతమైన ఫలప్రదమైన డిస్కషన్స్ అవుతున్నాయి, అది కూడా ఇస్లామాబాద్ పాకిస్తాన్ క్యాపిటల్లో జరుగుతున్నాయి అన్నట్టు చెప్తున్నారు. కానీ కాబూల్ నుంచి అమెరికా ప్రతినిధులు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇలాంటి ఫలప్రదంగా జరిగినాయి అన్నట్టు చెప్తున్నారు. కానీ ఎక్కడా కూడా జరిగినట్టు లేదు. ఏది యుఎస్ ప్రెసిడెంట్ ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడతాడు, అలాంటి అబద్ధమే గంటకే మాట మార్చే పరిస్థితి అనమాట. కాబట్టి ఏంటంటే ఇటు ఇరాన్ ఇటు గల్ఫ్ కంట్రీస్ ఏవి కూడా డొనాల్డ్ ట్రంప్ని నమ్మడం లేదు. ఎందుకంటే డిస్కషన్స్ అంటూనే అటాక్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ టైం గత జూన్లో 12 రోజులు యుద్ధం అప్పుడు కూడా డిస్కషన్ జరిగేటప్పుడు మధ్యలో సడన్గా అటాక్ చేశాడు. ఇప్పుడు కూడా అద్భుతమైన జెనీవాలో డిస్కషన్ జరుగుతున్నాయి, మస్కట్లో డిస్కషన్ జరుగుతున్నాయి. ఇంకా శాంతి ఒప్పందం అణు ఒప్పందం కుదురుద్దనే టైంలో ఇజ్రాయెల్ అమెరికా వెళ్ళి అటాక్ చేసి ఇరాన్ మీద. కాబట్టి ఇదేంటంటే ట్రంప్ ఏంటంటే ఒక రకంగా ఒక వ్యూహాన్ని అవలంబిస్తాడు. దాన్ని ట్రోజాన్ హార్స్ అని అయితే కూడా పిలవచ్చు. మనకి ఎల్లైడ్ అండ్ ఒడిసీలో మనకి ఏంటంటే ఆ గ్రీక్స్ ట్రాయ్ మీద అటాక్ చేస్తారన్నమాట. ఒక పెద్ద జంతువుని తయారు చేసి అందులో సైనికులను లోపల పంపిస్తారు, ఇది శాంతి ఒప్పందం పేరు చెప్పి. ఇప్పుడు ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం చేస్తే ఇరాన్ని ఏమీ చేయలేరు, హార్ముజ్ స్ట్రైట్ ఓపెన్ చేయలేడు, ఇరాన్ ప్రతిఘటన శక్తి అలాగే ఉంది. కాబట్టి తన బలాన్ని మళ్ళీ కూడగట్టుకుని వెయిట్ చేసి మళ్ళీ సడన్ అటాక్ చేయడానికే అమెరికా అధ్యక్షుడు చేస్తాడు అని ఇరాన్ నమ్ముతుంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ని నమ్మే పరిస్థితుల్లో ఏ దేశం కూడా లేదు, ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు, ఇంక్లూడ్ యుఎస్ ప్రజలే నమ్మడం లేదు. కాబట్టి ఇరాన్ అనేది అమెరికాని నమ్మడం లేదు. రెండోది ఏంటంటే ఇరాన్ పెట్టిన ఆంక్షలు ఏంటి, కండిషన్స్ పెట్టిందండి. ఏం కండిషన్లు పెట్టింది? ముఖ్యంగా 3 కండిషన్లు. ఒకటి, ఇంకా ఎప్పుడూ కూడా ఇజ్రాయెల్ అమెరికా మా మీద అటాక్ చేయమంటూ ఒక లీగల్ అగ్రిమెంట్ కుదరాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మాకు ఇప్పటి వరకు అయినా $500 బిలియన్ నష్టపరిహారం చెల్లించాలి. ఆ రోజు చెప్పింది, ఇప్పుడు మళ్ళీ ఎస్ అండి, ఇవే కండిషన్స్. ఇప్పటికీ అవే పునరుద్ఘాటిస్తుంది. ఈ కండిషన్ చెప్తుంది. ఇక మూడో కండిషన్స్ ఏంటంటే మా యొక్క అణు కార్యక్రమాన్ని ఆపుతాం కానీ ఈ శాంతియుత ప్రయోజనాలకి మేము ఆపము అనేది చెప్తుంది అనమాట. కానీ యుఎస్ ఎక్కడా కూడా ఈ విషయాలు మాట్లాడడంలే. కేవలం ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారంటే 45 రోజులు సీజ్ ఫైర్ అనేది ఆయన ఏం చెప్తున్నారంటే కేవలం అణు కార్యక్రమాన్ని ఇరాన్ ఆపుతుంది అని చెప్తున్నారు. మేము ఎక్కడా మాట మాట్లాడలేదు, మా అణు కార్యక్రమం కొనసాగుతుంది, శాంతియుత ప్రయోజనం, అణుబాంబు అయితే మేము ఎప్పుడూ తయారు చేయం, ఖమేనీ పత్వా ఇచ్చారు అనేది ఇరాన్ చెప్తుంది. అంటే ఏంటి, ఎటువంటి డిస్కషన్ జరుగుతున్నట్టు మనకు అక్కడ లేదు. ఒకవేళ నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే డిస్కషన్ జరుగుతూ ఉంటాయండి. ఎందుకంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇటు వర్గానికి అటు వర్గానికి, ఇటు ఇజ్రాయెల్ గల్ఫ్ కంట్రీస్ అమెరికా ప్రతినిధులతో మాట్లాడడం, ఇటు మళ్ళీ నరేంద్ర మోడీ గారు ఇటు ఇరానియన్ ప్రెసిడెంట్ మసూద్ పెజాస్కియన్తో మాట్లాడడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈవెన్ రష్యా ఇరాన్కి సపోర్ట్ చేసి
చేసినా ఇక్కడ శాంతి ఒప్పందానికి వ్యతిరేకంగా ఇక్కడ రష్యా ఏమీ లేదు. చైనా కూడా ఎగ్నెస్ట్ ఇప్పుడు ఏం కనపడడం లేదు. ఎక్కువ కనపడడం లే. మిగిలిన గల్ఫ్ కంట్రీస్ అయితే ఈ ఒప్పందం ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆగాలని కోరుకుంటున్నాయి. ఎందుకంటే ఇరాన్ మీద తిరిగి అటాక్ చేసే పరిస్థితి ఆళ్ళకి లేవు. ఎందుకంటే ఇస్లామిక్ బ్రదర్‌హుడ్ వస్తుంది. ఎందుకంటే ఇస్లామిక్ ప్రజలే ఊరుకోరు. ఇరాన్ హీరో అయిపోయింది ఇప్పుడు. కాబట్టి గల్ఫ్ కంట్రీస్ అటాక్ చేయలేవు. అదేవిధంగా అమెరికా గల్ఫ్ కంట్రీస్‌ని రక్షించలేకపోతుంది. కాబట్టి ఆళ్ళకు ఉన్నది ఒకటే ఏంటంటే శాంతి ఒప్పందం కుదరాలి. కాబట్టి అందరూ కూడా శాంతి ఒప్పందం కింద ట్రాక్ టు డిప్లొమసీ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. కానీ ఇరాన్‌కి, అమెరికాకి ప్రత్యక్షంగా డిస్కషన్ జరుగుతున్నట్టయితే మనకి ఎక్కడా కూడా లేదు. అమెరికా చెప్తుంది. అమెరికా చెప్పింది మాట్లాడడానికి నమ్మడానికి లేదు. ట్రంప్ ఎప్పుడు కూడా ట్రూత్ సోషల్‌లో ఎప్పుడు చెప్పినా అది అన్‌ట్రూతే ఉంటది. అందరికీ తెలిసిన విషయం. కాకపోతే ఇరాన్ మాత్రం చెప్పకుండా యాక్సెప్ట్ చేయకుండా శాంతి ఒప్పందం జరుగుతున్నట్టు మనకి చెప్పలేం. కాబట్టి ప్రస్తుతానికి థియరిటికల్‌గా యుద్ధం ఆగలేదు. యుద్ధం జరుగుతూనే ఉంటుందని చెప్పొచ్చు. ఇంక్లూడ్ రష్యా, చైనాలు కూడా ఎక్కువ కాలం అమెరికా ఇక్కడ ట్రాప్ అవుతేనే బాగున్నాయని కోరుకుంటున్నాయి. కాబట్టి ఎక్కువ కాలం యుద్ధం జరిగే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే చాలా ప్రధానమైన కారణం యుద్ధం ఎందుకు ఆగలేదు అంటే ఇరాన్ ఇప్పుడు ఎడ్జ్‌లో ఉంది. గత 25 రోజుల యుద్ధంలో మనం పరిశీలిస్తేనండి 25 రోజులుగా మనం పరిశీలిస్తే 25 రోజుల యుద్ధంలో ఇరాన్ అనేది అప్పర్ హ్యాండ్ ఉంది. పై చెయ్యి ఉంది. ఇలాంటి సమయంలో ఇరాన్ ఏంటంటే తన కండిషన్స్ అమెరికా ఒప్పుకోకుండా ఇరాన్ యుద్ధం నుంచి బయటికి వెళ్ళదు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ఏదో విధంగా ఎగ్జిట్ అవ్వాలి. యుద్ధం నుంచి తప్పించుకోవాలి. అనవసరంగా ఆయన వచ్చేసాడు. ఇప్పుడు యుద్ధం నుంచి తప్పించుకోవాలి. కాబట్టి అమెరికా చెప్తుంది ఇరాన్ యాక్సెప్ట్ చేయలేదు. మంచి డీల్ కుదిరితే ఇరాన్ యాక్సెప్ట్ చేస్తాయి. కానీ అమెరికాకి ఏంటంటే ఇరాన్ పెట్టిన కండిషన్స్ ఒప్పుకోవడం అంటే అమెరికా సూపర్ పవర్ స్టేటస్ కోల్పోయినట్టే. అమెరికా ఆధిపత్యం అంతమైపోయినట్టే. అమెరికాకి పెద్ద హ్యూమిలియేషన్. దానికంటే ఇప్పుడు యుద్ధంలోంచి ఇలా వెళ్ళిపోయి పారిపోయి ఏదైనా అబద్ధం చెప్పినా పర్వాలేదు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఇరాన్ కండిషన్స్ ఒక్కటి ఒప్పుకున్నా అది అవమానమే. కాబట్టి ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళిపోవాలి. కాబట్టి 5 రోజులు సీజ్ ఫైర్ అంటారు. ఇంకా గల్ఫ్ కంట్రీస్‌ని ఇండియా ఇలా కొన్ని కంట్రీస్ నుంచి ఇరాన్ ఒప్పించి ఏదో యుద్ధం నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ఆయన చూస్తున్నాడు కానీ యుద్ధాన్ని మాత్రం ఆపే శక్తి కూడా ఆయనకి లేదు. కాకపోతే ఇరాన్ ఏంటంటే ఎక్కువ కాలం హర్ముజ్ స్ట్రైట్‌ని తన అదుపులో పెట్టుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ 22 దేశాలు లేఖలు రాయడం, ఇండియా ఎంత ప్రెషర్ ఉంది. కాబట్టి అమెరికా ప్రెషర్ ఇప్పుడు ఇరాన్ మీదకి వస్తుంది. కాబట్టి ఇరాన్ ఇప్పుడు దాకా అంటే ఒక రోగ్ నేషన్ ఇరాన్ ఈ అమెరికా భాషలో. కానీ ఇప్పుడు ఒక రెస్పాన్సిబుల్ పవరు. దాని యొక్క శక్తి హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ చేసి గ్లోబల్ ఎకానమీని కంట్రోల్ చేసే స్థితికి వెళ్ళింది. కాబట్టి అన్ని కంట్రీస్ దాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాయి ఇప్పుడు. లేఖలు రాసినాయి. కాబట్టి నాది కూడా రెస్పాన్సిబుల్ కంట్రీ. నేను కూడా గ్లోబల్ ఎకానమీకి నేను అడ్డం కాదనేది ఓపెన్ చేస్తుంది. ఆల్రెడీ ఓపెన్ చేసింది అమెరికా సపోర్టర్స్ తప్పితే. కాబట్టి ఇరాన్ ఒక అద్భుతమైన నేషన్‌గా తయారైంది. యుద్ధం తర్వాత శక్తివంతమైన దేశంగా తయారైంది. కాబట్టి ఇప్పుడు ఇరాన్ కూడా ఇప్పుడు ఎంతో నష్టం జరిగిపోయింది. చరిత్రలోనే అతి ఎక్కువ నష్టం జరిగింది. ఇజ్రాయెల్, అమెరికా అటాకులు మామూలు కాదు. చాలా సర్వనాశనం చేసినాయి. కాబట్టి యుద్ధం నుంచి కోలుకొని ఒక దేశంగా కంట్రోల్ మళ్ళీ సస్టైన్ అవ్వాలంటే ఇటు ఇండియా, చైనా, రష్యా, యూరోపియన్ ఎన్నో పెట్టుబడులు దానికి అవసరం ఉన్నాయి. కాబట్టి ఆ దేశం చెప్పినట్టు అది వింటాయి. ఆ దేశాలు చెప్పినట్టు. కాబట్టి అమెరికా ఏంటంటే వెనక్కి వెళ్ళిపోద్ది. ఇరాన్ కండిషన్‌లు ఒప్పుకోదు. కానీ ఇప్పుడు ఇరాన్ యుద్ధం చేస్తూనే ఉంటుంది. ఇజ్రాయెల్ ఆ ప్రాంతంలో ఉండి అసలు యుద్ధం మానదు. అదొక డిఫరెంట్ కంట్రీ అనమాట. కాబట్టి ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యన యుద్ధం కొనసాగిద్ది చాలా కాలం. ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి, గత 12 రోజుల యుద్ధంలో కూడా అమెరికా వెళ్ళినా ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య చాలా రోజులు యుద్ధం జరిగింది. కాబట్టి ప్రస్తుతం యుద్ధం ఆగలేదు. థియరిటికల్‌గా ఇరాను, ఇజ్రాయెల్ ఒకటికొకటి ఫైట్ చేసుకుంటే, కాకపోతే అమెరికా అక్కడి నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది అని చెప్పొచ్చు. కాకపోతే ప్రస్తుతం యుద్ధం కొనసాగుతుంది. కొనసాగిద్ది కూడా. ఇంకొక 2, 3 వారాల పాటు యుద్ధం కొనసాగే అవకాశం. కాకపోతే తర్వాత అయినా శాంతి ఒప్పందం కుదిరే అవకాశం అయితే ఉంది. అంటే ఎంజీరావు గారు ఇప్పుడు మొదటి నుంచి చెప్తుంది ఇజ్రాయెల్‌లోని జూవిష్ లాబీ వల్లే అమెరికా యుద్ధానికి వచ్చింది. అయితే ట్రంప్ దీన్ని ఖండిస్తూ ఆయన ఏం చెప్పారంటే, నేనే రెజిమ్ చేంజ్ గురించి ప్రయత్నిస్తానని చెప్పారు. అందులో ఆ యూఎస్‌లో కూడా డిఫరెంట్ వాదనలున్నాయి. ఇజ్రాయెల్ లాబీ వల్ల లేకపోతే యూఎస్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమో యుద్ధం కొనసాగించే అవకాశం ఉందని మీరు చెబుతున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ కొంతకాలం కొనసాగుతుంది. అయితే ట్రంప్ మీద మళ్ళీ ఇంకా ఒత్తిడి వీళ్ళు కొనసాగించే అవకాశం ఉందా జూయిష్ లాబీ? ఎస్ అండి. ఇప్పుడు జూయిష్ లాబీ ఏంటంటే మెయిన్‌లీ జూయిష్ లాబీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పాలిటిక్స్‌ని కంట్రోల్ చేస్తారు వాళ్ళు. అందుకని ఇజ్రాయెల్‌కి అంత హవా ఉంటది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏంటంటే ఇజ్రాయెల్ కూడా ఎక్కువ నష్టపోయింది. ఎందుకంటే 1945లో ఇజ్రాయెల్ ఫార్మ్ అయిన తర్వాత ఇజ్రాయెల్ గత 80 సంవత్సరాల చరిత్రలోనే అతిపెద్ద ముప్పుని ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇరానియన్ మిసైల్స్ ఫత్తా 2, ఖుర్రం షాహర్ 4, ఈ సయ్యద్ లాంటి మిసైల్స్ ఏంటంటే కామికోజ్ డ్రోన్లు ఏంటంటే ఇది తర్వాత బంకర్ బరస్ట్ బాంబులు ఇలాంటివి ఏంటంటే ఇరాన్ యొక్క మిసైల్‌ని, డ్రోన్‌ని ఇజ్రాయెల్ అడ్డగించలేకపోతుంది.
ఈవెన్ డొమినో లాంటి న్యూక్లియర్ రియాక్టర్ని అటాక్ చేసింది. తర్వాత పవిత్ర స్థలాలు, జీసస్ పవిత్ర స్థలాలు, ఈ గ్రీక్ పెట్రోయిట్స్ లాంటి చర్చిల్ని అటాక్ చేసింది. ఏది జీసస్ సమాధి పొందిన ప్రాంతాన్ని అటాక్ చేసింది. తర్వాత టెల్ అవీవ్, హైఫా పట్టణాలని నాశనం చేసింది చాలా వరకు ఇరాన్. వాటిని అడ్డుకునే శక్తికి ఇజ్రాయెల్కు ఉండే శక్తి యారో 1, యారో 2, డేవిడ్ స్లింగు, తర్వాత ఐరన్ డ్రోమ్లు అవన్నీ పటాపంచలైపోయినాయి. అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు పనిచేయడంలే. కాబట్టి జూయిస్ లాబీ ఇక్కడ ఏమీ లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ తనకు తాను డిఫెండ్ చేసుకుంటే గలిగినప్పుడే కదా ఇరాన్ మీదకి యుద్ధానికి వెళ్ళేది. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్లో చూస్తే ఇరాన్లో రిజైమ్ చేంజ్ అంటూ వస్తే ఇప్పుడు నెతన్యాహు రిజైమ్ చేంజ్ చేసేటట్టున్నారు ప్రజలు అక్కడ. ఇప్పటికే టెల్ అవీవ్, తర్వాత జెరూసలేము, నజరత్తో నిన్న ఆరాడో, డైమోనా సిటీల మీద అటాక్ చేసిన తర్వాత ఇజ్రాయేలీ ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రదర్శన చేస్తున్నారు. బెంజమిన్ నెతన్యాహు మా పరిపాలన వద్దు, ఈయన పదవి కోసం కాపాడుకోవడానికి యుద్ధాలు చేస్తున్నాడు, బాబోయ్ ఇరాన్ మీద అటాక్ వద్దని ప్రజలే తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇజ్రాయెల్ ఇంకా జూయిస్ లాబింగ్ అనేది ఏమీ లేదు. ఇరాన్తో యుద్ధాన్ని ఆపుకుంటేనే ఇరాన్కి సస్టైన్ అవుతుంది. ఎందుకంటే అది డెమోక్రటిక్ కంట్రీ. ఏదో ఇటువైపు ఇరాన్ ప్రజలు ఒప్పుకోకపోయినా ప్రభుత్వం యుద్ధం చేయొచ్చు. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ ఏంటంటే డెమోక్రటిక్ నేషన్ కాబట్టి ప్రజలు ఒప్పుకోకపోతే ఇజ్రాయెల్ ముందుకెళ్ళే పరిస్థితి లేదు. అది ఒక మోడర్న్ డెమోక్రసీ. కాబట్టి జూయిస్ ప్రజలే ఒప్పుకోవడంలే. కాబట్టి జూయిస్ లాబింగ్ పనిచేయదు. ఈవెన్ యుఎస్ ప్రజలు కూడా ఒప్పుకోవడంలే. కాబట్టి ఈ యుద్ధాన్ని ఇంకా విరమించాల్సిందే. కాబట్టి ఇజ్రాయెల్ కొంచెం ప్రస్తుతం పోరాడొచ్చు, కానీ భవిష్యత్తులో మాత్రం అసలు ఇరాన్తో శాంతి ఒప్పందానికి అది కూడా ఊవెళ్తుందని చెప్పొచ్చు. రెండు ఇరాన్ యొక్క ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క ఎంత డిస్పరేట్ పొజిషన్ అంటే అది ఫస్ట్ టైం యూరోపియన్ కంట్రీస్ హెల్ప్ కూడా అడిగింది. ఇరాన్ మీద అటాక్ చేద్దాం రండి అంటే ఇజ్రాయెల్ తనకు తాను రక్షించుకునే స్థితిలో లేదు. ఇరాన్ పవర్ అనేది ఇక్కడ మనకు అర్థమైపోయింది. కాబట్టి జూయిస్ లాబియింగ్ కూడా ఇప్పుడు యుద్ధాన్ని ఆపడానికే ట్రై చేస్తాయండి.